ఈరోజు హైదరాబాద్లో ఏదైతే జాగో భాగ్యనగర్ చెల్లా బాలాపూర్ కార్యక్రమం ఉందో మరి ఈ కార్యక్రమానికి శ్రీలింగంపల్లి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలివేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదైతే బాలాపూర్ ఉందో అక్కడ వేలాది మంది రోహింగ్యాలు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని మరి స్థానికులకు ఉపాధి పోవడం, అదేవిధంగా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ మరి దేశ భద్రతకు ఇబ్బందికరంగా జరుగుతున్న కార్యక్రమాన్ని మరి ఈరోజు భాగ్యనగర్ కమిటీ తరఫున ఆ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎస్ఆర్ఐ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుందో వెంటనే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని మరి రాష్ట్రంలో కూడా అమలు పరచాలని చెప్పేసి భాగ్యనగర్ ఉత్సవ కమిటీగా కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు రవికుమార్ యాదవ్ గారు, మిగతా నాయకులందరూ కూడా ఉత్సవ కమిటీ సభ్యులు అనిల్ గౌడ్ గారు, అదేవిధంగా మాణిక్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వెళ్తుంది. మరి అందరూ కూడా పేరు దాని తెలిసి ముగిస్తారు. జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ కార్యక్రమాన్ని గణేష్ ఉత్సవ సమితి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా హైదరాబాదులో మీ అందరికి తెలుసు, ప్రతి ఎలక్షన్కి కేవలం ఓట్ల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీలకి గుణపాఠం రావాలని చెప్పి మేము ప్రత్యేకంగా జాగో హిందూ సమాజ్ కార్యక్రమాన్ని మరి చేస్తున్నందుకు, ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతంలో ఎంతోమంది లక్షల మంది రోహింగ్యాలు వచ్చి ఉన్నారు. దానికి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇప్పిస్తున్నారు, రేషన్ కార్డులు ఇప్పిస్తున్నారు, వాళ్ళు కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు కూడా ఇప్పించారు ఆ మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో. ఇవన్నీ కూడా అరికట్టాలంటే ఎస్ఐఆర్ ఇమీడియట్గా ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రతి రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్షన్ చేస్తున్నారో తెలంగాణలో ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాసులు లాభపడతారు. ఎందుకంటే ప్రజల నుంచి ట్యాక్స్ కట్టేది మేము, ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ట్యాక్స్ కడుతున్నారు, భారతదేశ రాష్ట్ర ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు. కాకపోతే ఇవాళ దాని ఫలితాలన్నీ కూడా మరి రోహింగ్యాలు కానీ బయట వాళ్ళందరూ కూడా వస్తున్నారు. సో వీళ్ళందరినీ కూడా అరికట్టాలంటే దాదాపు 1,00,000 పైన 1,50,000 2 లక్షల పైన ఉండొచ్చు. మా ప్రాంతంలోనే హబీస్పేట్లో సర్వే నెంబర్ 80లో కూడా ఉన్నారు. దీనికి మొత్తం కూడా టీఆర్ఎస్ కాంగ్రెసే కారణం అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అరకెప్పూడి గాంధీ ఏమన్నాడు, మీరు పాకిస్తాన్ నుంచి రండి, బంగ్లాదేశ్ ఉన్నారండి, మేమున్నాం మీకు అండగా అనున్నాం. సిగ్గుండాలి ఆ మాట మాట్లాడనీకే. సిగ్గు ఒక భారత పౌరుడై ఉండి ఈ సిగ్గుండాలని ఆ మాట మాట్లాడనీకే ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఎవ్వరు కూడా కేవలం భారతీయులు మట్టుకే ఇక్కడ ఉండాలి, మిగతా వాళ్ళందరూ కూడా ఎస్ఆర్ స్పెషల్ రివిజన్ ఇంటర్న్షిప్ కింద అందరినీ కూడా తరిమేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి ఇమీడియట్గా మీరు ఓట్ల రాజకీయాలు మానేయండి, మీరు ప్రజలకి ఏవైతే మౌలిక సదుపాయాలు కావాలనో 6 గ్యారంటీలు కావాలనో అది కూడా కేవలం ఇక్కడ ప్రాంత ప్రజలకే కావాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.